ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వట్లేదు. ఆర్టీఐ కింద అడిగితే గత ప్రభుత్వం దీనికోసం నిధులను కేటాయిస్తూ మంజూరు చేసిన ఒక జీవో కాపీని చూపిస్తున్నారు తప్ప వాస్తవంగా ఎంత అయిందనే విషయాన్ని వెల్లడించట్లేదు. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం నిర్మాణానికి అయిన ఖర్చులపై విచారణ జరుపుతామని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ ఇటీవల సమాచార హక్కు చట్టం అడిగిన ఒక ప్రశ్నకు ఆర్ఎండ్బి అధికారులు ఇదే తీరులో జవాబు ఇవ్వడం అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక సచివాలయం విషయంలో, అమరజ్యోతి విషయంలో, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో కూడా అనేక రకాలుగా డబ్బు రూపంలో అవినీతి జరిగింది అని దాని మీద పూర్తి విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సెక్రటేరియట్ నిర్మాణం గురించి అనేక ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో అవినీతి జరిగిందంటూ లేకపోతే రకరకాల ఆరోపణల నేపథ్యంలో ఈ మూడింటి మీద కూడా విచారణ చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించగానే అక్కడ కొంతమంది ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుంటే ఆర్ఎండ్బి శాఖ ఏం చెప్తుందట అంటే, మనం కేటాయించింది మంజూరు చేసిన 617 కోట్లు అయినప్పటికీ 558 కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని, పూర్తి స్థాయి నిర్మాణం జరిగిందని ఆర్ఎండ్బి శాఖ ప్రస్తుతం జవాబిస్తున్నదట. కానీ గతంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా పనిచేసిన వేముల ప్రశాంత్ రెడ్డి ఆనాటి మంత్రి అంటే ఆయనే కదా. ఇక ఆయన ఒక ఇంటర్వ్యూలో, ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తూ మనం మంజూరు చేసిన దానికంటే ఎక్కువనే ఖర్చు అయిందని చెప్పిండట. అంటే ఏది నిజం ఏది నమ్మాలని అర్థం కాక సచివాలయం విషయంలో విచారణ చేస్తే కానీ పూర్తి స్థాయిలో అంశం బయటకు వచ్చే అవకాశం లేదు. మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇక రాచకొండ సిపిగా తరుణ్ జోషి ఇప్పటికి మనం మాట్లాడుకుని, ఇక ఖతార్లో 8 మంది భారతీయుల విడుదల, అందరూ భారత నౌకాదళ మాజీ అధికారులే. గూఢాచార్యంపై ఆరోపణలపై 18 నెలల క్రితం అరెస్ట్, ప్రాథమిక విచారణ అనంతరం మరణశిక్ష ఖరారు, అనంతరం శిక్షగా మార్పు, ఇప్పుడు విడుదల. ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చిన 7గురు, 14న ప్రధాని దోహా పర్యటన విదేశాంగ శాఖ. ఇక ఉద్యోగార్హత వయోపరిమితి పెంచడం జరిగింది. ఆ తర్వాత బిచ్చగాన్ని కర్రలతో కొట్టి చంపేశారు నిజామాబాద్ జిల్లాలో. పిల్లల్ని ఎత్తుకెళ్ళబడనుకొని అపోహపడ్డ స్థానికులు. లంగా రవిక ముఖానికి దస్తితో చిత్రమైన ఆహార్యం, ప్రశ్నించినా బదులివ్వకపోవడంతో అనుమానం. నిజామాబాద్ పట్టణంలో ఘటన, 5గురిపై కేసు. మేము పిల్లల్ని ఎత్తుకెళ్ళం అని వదంతులే ట్రాన్స్జెండర్. ఇక మేము పిల్లల్ని ఎత్తుకెళ్ళం అన్ని వదంతులే అని ట్రాన్స్జెండర్లు సమాధానం చెప్తున్నారట. నిజామాబాద్లో ఒక యువకుని చంపేసిరు ఇట్లనే, అక్కడ ఉన్న స్థానికులే కొట్టి చంపారు. ఇక వెలుగు విషయానికి వస్తే, కేఆర్ఎంబి ప్రాజెక్టులు ఇచ్చేది లేదు, అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం, ఏకగ్రీవంగా సభ ఆమోదం. తర్వాత పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో దాక్కున్నాడు, అల్లుండి పంపించి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఇక ఏజ్ లిమిట్ 46 ఏళ్లకు పెరగడం జరిగింది. ఆ తర్వాత భారత్ కళా మండపానికి శంకుస్థాపన. ఇక మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి అట. ఇక నేడు మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పర్యటన. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు అసెంబ్లీ నుంచి బస్సుల్లో ప్రయాణం. అన్ని పార్టీలకు సర్కార్ ఆహ్వానం, హాజరు కావడం లేదన్న బీఆర్ఎస్ నేతలు. మరి బీజేపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారో. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. ఇక మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశంలో ప్రారంభమైన తర్వాత వాయిదా పడుతోంది. అనంతరం 10 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక బస్సులు అసెంబ్లీ నుంచి బయలుదేరుతారు. భువనగిరి, జనగామ, హనుమకొండ మీదుగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలోని మేడిగడ్డ బ్యారేజ్ మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మేడిగడ్డలో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలిస్తారు. ఇక సర్కారు అన్నీ అబద్ధాలే, మేం చెలో నల్గొండ పిలుపునిచ్చాక అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. ఇక కన్నెపల్లి కథ ఏమైంది? ఆ రివర్స్